ఓకే. మనం ఇక్కడ పార్ట్ 1 చూసినట్టయితే డివిజిబిలిటీ బై 2 అంటే ఇక్కడ మనకి 5 నంబర్స్ ఇచ్చాడు కదా! ఈ 5 నంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయా లేదా అనేది మనం 2తో డివైడ్ చేయకుండానే చెప్పగలగాలన్నమాట. సో, దానికి మనకి ఒక రూల్ ఉంది కదా! 2తో డివిజిబిలిటీ రూల్ అనేది అదొకసారి చూద్దాం. అదేంటంటే సో, ఒకట్ల స్థానంలో 2 గాని 0 గాని, 2 గాని, 4 గాని, అలాగే 6 గాని, 8 గాని ఈ ఐదిట్లో ఏదో ఒక నంబర్ అనేది యూనిట్స్ డిజిట్‌లో ఉంటే అది 2తో క్యాన్సిల్ అయిపోతుందనమాట. సో, దీన్ని మరి పర్టిక్యులర్‌గా మనం డివైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడ ఫస్ట్ నంబర్ చూసినట్టయితే 44,378 ఉంది. అందులో యూనిట్స్ ప్లేస్‌లో 8 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అయిపోతుంది మనకి. ఎందుకంటే 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి ఫస్ట్‌ది 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగే సెకండ్ చూసినట్టయితే 15,623 ఇందులో యూనిట్స్ ప్లేస్‌లో 3 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అనేది అవ్వదు. అలాగే నెక్స్ట్ థర్డ్ చూసినట్టయితే 25,356 ఉంది. ఇందులో 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి టోటల్ నెంబర్ అంతా 2తో డివిజిబుల్ అవుతుందన్నమాట. అలాగే 78,849 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చూస్తే మనకి వన్స్ ప్లేస్‌లో 9 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. అలాగే ఇక్కడ చూసినట్టయితే 10,234 ఈ నెంబర్లో యూనిట్స్ ప్లేస్‌లో 4 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, డివిజిబిలిటీ బై 2 అనేది చాలా చాలా ఈజీగానే ఉంటుంది. కేవలం మనకి ఈ యూనిట్స్ ప్లేస్‌లో ఏ నెంబర్లు ఉన్నాయో మనకు తెలిస్తే మనం ఈ డివిజిబిలిటీ బై 2 అనే సమ్స్ మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? పార్ట్ 2 చూసినట్టయితే డివిజిబిలిటీ బై 3 అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని మనం ఏం చేయాలంటే 3తో డివైడ్ చేయకుండానే 3తో క్యాన్సిల్ అవుతాయి లేదనేది అంటే 3తో డివైడ్ అవుతాయా లేదనేది మనం చెప్పగలగాలన్నమాట. సో, దానికి రూల్ ఏంటంటే మొత్తం ఈ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని మనం యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 3తో డివైడ్ అయితే అది 3తో డివైడ్ అయిపోయినట్టు. ఒకసారి దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ రూట్ అనే విషయాన్ని ఒకటి తెలుసుకోవాలి. డిజిటల్ రూట్ ఏంటి? డిజిటల్ రూట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29,337 అనే నెంబర్ తీసుకుందాం. దీన్ని మనం ఏం చేస్తాం? ఇందులో ఉన్న ప్రతి డిజిట్ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ప్రతి డిజిట్ని మనం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 9 11, 11 + 3 14, 14 + 3 17, 17 + 7 24. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఈ 24లో 2 4 ఉన్నాయి కదా! ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. అంటే టోటల్గా ఎంత అయింది? 6 అయిందన్నమాట. సో, ఏదైనా ఒక నెంబర్ని అందులో డిజిట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ అలా చివరికి సింగిల్ డిజిట్ వచ్చినంత వరకు చేస్తే దాన్ని డిజిటల్ రూట్ అంటాం. ఓకేనా? సో, ఈ డిజిటల్ రూట్ మనకి ఎయిదర్ 3 కానీ 6 కానీ 9 కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి వస్తే ఆన్సర్గా అప్పుడు అది 3తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఫస్ట్ సమ్లో 6 వచ్చింది కాబట్టి ఈ 29,337 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే. సెకండ్ సమ్ చూసినట్టయితే 14,685 ఇప్పుడు ఇందులో కూడా 1 + 4 + 6 + 8 + 5 సో, ఇలా తీసుకుంటాం. సో, 1 + 4 అంటే 5, 5 + 6 అంటే 11, 11 + 8 అంటే 19, 19 + 5 అంటే 24. సో, ఇక్కడ 24లో కూడా 2 + 4 మనం యాడ్ చేస్తే 6 అనేది వస్తుంది. సో, ఇది డిజిటల్ రూట్ అనమాట ఈ నెంబర్కి. ఈ డిజిటల్ రూట్ అనేది 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే అది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అనుకున్నాం కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్టయితే 3,639. సో, ఇందులో కూడా మనం ఏం చేస్తాం? 3 + 6 + 3 + 9 ఇలా తీసుకుంటాం. ఓకేనా? ఇలా తీసుకొని ఇప్పుడు 3 + 6 9 అవుతుంది. 9 + 3 12 అవుతుంది. 12 + 9 21 అవుతుంది అనమాట. సో, 21లో అగైన్ మళ్ళీ 2 + 1 యాడ్ చేస్తే 3 వస్తుంది అనమాట. సో, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మనకి 3, 6, 9 మూడిట్లో ఏదో ఒకటి వచ్చినా 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3,639 అనేది 3తో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో, దీనికి మరొక టెక్నిక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు 3,639 ఉంది కదా!
దీన్ని క్యాస్టింగ్ అవుట్ నైన్స్ అని ఒక టెక్నిక్ ఉంది. క్యాస్టింగ్ అవుట్ నైన్స్ అని ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటి క్యాస్టింగ్ అవుట్ నైన్స్ అంటే, ఫస్ట్ మనం నైన్స్ని ఇంక యాడ్ చేయకుండానే క్యాన్సిల్ చేసేవచ్చు. ఓకేనా? అలాగే ఇంకొంచెం అడ్వాన్స్గా ముందుకెళ్తే ఈ 6 + 3 ఎంత 9, అది కూడా మనం క్యాన్సిల్ చేసేవచ్చు. సో డైరెక్ట్గా మనకి 3 డిజిటల్ రూట్ వస్తుంది. చూడండి, ఇందాక మనకు వచ్చింది కదా 3 అనేది. సో ఈ టెక్నిక్ వాడితే మనం డైరెక్ట్గా యాడ్ చేయకుండానే మనం ఆన్సర్ అనేది చెప్పవచ్చు అనమాట. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మనకి 3639 అనేది 3తో క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాస్టింగ్ అవుట్ 9 అనే ఫార్ములా వాడి నెక్స్ట్ సమ్ చేస్తాను. ఒకసారి చూడండి అది. ఓకేనా? 58,952. ఈ 58,953లో 9 ఉంది కాబట్టి 9 క్యాన్సిల్ చేసేస్తాం. ఇంకెక్కడైనా 9 అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి మనం మిగతా యాడ్ చేసుకుంటాం. అలాగే 5 + 5 అంతా 10. ఓకేనా? ఆ 10లో కూడా 9 తీసేవచ్చు. ఓకేనా? ఆ విధంగా కూడా క్యాస్టింగ్ అవుట్ చేయొచ్చు. 10లో 9 తీస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఆ మిగిలిన 1 + 8 9 అవుతుంది. ఇది కూడా 9 అయిపోయింది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసేవచ్చు అనమాట. ఇక మిగిలింది 2 కాబట్టి ఇక్కడ డిజిటల్ రూట్ అనేది 2 వస్తుంది. సో డిజిటల్ రూట్ 2 వస్తే అది 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 58,952 అనేది 3తో క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా? ఇక రిమైనింగ్ సమ్స్ మీరు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూసినట్టయితే డివిజిబిలిటీ బై 5. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డివిజిబిలిటీ బై 5 అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే మనకు అది 5తో డివైడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూడండి, 55,430. అందులో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 5తో డివైడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సెకండ్ సమ్ చూస్తే 12,573. ఇందులో యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, అంటే 0 కానీ 5 కానీ లేదు కాబట్టి ఇది 5తో డివైడ్ అవ్వదు. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే 2,58,675. ఇందులో యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5తో డివైడ్ అయిపోతుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే 4,92,670. ఇందులో కూడా 0 అనేది ఉంది కాబట్టి ఇది కూడా 5తో డివైడ్ అయిపోతుందన్నమాట. సో 5తో చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మోడల్ చూసినట్టయితే డివిజిబిలిటీ బై 10. డివిజిబిలిటీ బై 10 అనేది ఇంకా ఈజీ, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో కేవలం 0 ఉంటే చాలు అనమాట. సో యూనిట్స్ ప్లేస్లో కేవలం 0 ఉంటే అది 10తో డివైడ్ అయిపోతుంది లేదనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే 67,540 ఉంది కాబట్టి ఇందులో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ సెకండ్ సమ్ చూసినట్టయితే 1,23,066. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి ఇది 10తో క్యాన్సిల్ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా 4,50,443. ఇందులో కూడా యూనిట్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి ఇది కూడా 10తో డివిజిబుల్ అవ్వదు. అలాగే ఇక్కడ ఏమవుతుంది, 78,96,430. ఇందులో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూసినట్టయితే 1,34,300. ఓకేనా? ఇందులో లాస్ట్ డిజిట్ మనం చూస్తాం, అందులో 0 ఉంది కాబట్టి ఇది కూడా 10తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా 10తో డివిజిబిలిటీ రూల్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. చివరి 0 వస్తే మనకు చాలు, దాని ఆన్సర్ అది 10తో డివైడ్ అయిపోతుంది అనమాట ఆ నెంబర్ అంతా కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.